ఓకే అండి, మరి పుదీనాతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ అని చూద్దాం. సో కీర్తన రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు పుదీనాతో? పుదీనా మష్రూమ్ కర్రీ. పుదీనా మష్రూమ్ కర్రీ. ఓకే, మరి పుదీనా మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వేయించిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కీర్తన గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు, జనరల్ గా గోంగూర మష్రూమ్ ఇలా చేస్తూ ఉంటారు, అంటే కొంచెం పులుపు యాడ్ అవుతుందని మష్రూమ్ కి. అంటే అఫ్ కోర్స్ మష్రూమ్ చాలా కాంబినేషన్స్ లో ట్రై చేస్తుంటారు. బేసిక్ గా ఆకుకూర అనేసరికి గోంగూరతో కొంచెం చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు అన్నమాట. నైస్. కరివేపాకు, ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు. మీకు వంటలన్నీ వచ్చేసినాయి అండి? ముందు నుంచే వచ్చండి. ముందు నుంచి వచ్చా? ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయ్యాను. ఇంకా పర్ఫెక్ట్ అయ్యారా? ఓ నైస్ నైస్. అంటే మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ వంటలో? ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు కొత్తగా ఈటీవీ అభిరుచి కూడా వస్తుంది కదా, అభిరుచి ఛానల్. అభిరుచి ఛానల్, అది కూడా ఫాలో అవుతున్నాం రెగ్యులర్ గా. నైస్ నైస్. టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఆనియన్ ఏం వేయట్లేదు, అక్కర్లేదా? ఓకే, ఓన్లీ టొమాటో మష్రూమ్స్. ఓకే. సో ఈ కాంబినేషన్ దేనికి బాగుంటుంది? అన్నంలో? రోటీకి ఎక్కువ బాగుంటుంది. రోటీకి ఎక్కువ బాగుంటుందా? ఓకే. అంటే అన్నంలో కూడా యూజ్ చేయొచ్చు, ఫ్రైడ్ రైస్ అలా ఉంటుంది కదా, అలాంటి వాటికి బాగుంటుంది. ఇది కొంచెం మగ్గనిచ్చాక ఓకే పేస్ట్. సో పుదీనా మీరు కూడా పేస్ట్ లాగానే? అవునండి, పేస్ట్ పచ్చిమిర్చి సాల్ట్ వేసి పుదీనా పేస్ట్. ఓకే. సో మష్రూమ్ కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టి? ఇది ఆయిల్ లో ఫ్రై చేశానండి. ఓకే, అంటే త్వరగా అయిపోతుంది కదా అని. ఓకే ఓకే. సో అయితే మనకి జస్ట్ అలా టమాటో మగ్గితే ఇంక ఇవన్నీ యాడ్ చేసి అయిపోతుంది. నైస్ నైస్. సో ఎప్పుడైనా ఆఫీస్ కి వెళ్ళకపోతే ఏం చేస్తుంటారు? ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్స్ చేసుకుంటూ టైం పాస్. క్రియేటివ్ వర్క్ అంటే ఎలాంటివి? అంటే పెయింటింగ్స్ కానీ, అంటే బెడ్ షీట్స్ అవి ఉంటాయి కదా, దాని మీద పెయింటింగ్స్ వేయడము, లేకపోతే బ్యాంగిల్స్ చేసుకోవడము, ఇయర్ రింగ్స్. అంటే ఈ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నారా? ఇప్పుడు అవే వేసుకొని వచ్చాము. మీరే చేసుకున్నారా? నైస్ నైస్. అంటే నలుగురు ఉంటాం కదా, ఒకరు ఐడియా ఒకరు తీసుకొని అందరం. బాగుంది. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి బయట. హ్యాపీగా మనం ఇంట్లో చేసేస్తాం. థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని అది చుట్టేసుకోవడమే, గమ్ పెట్టుకొని. అంతే. ఇవి బయట దొరుకుతాయి స్టోన్స్, అవన్నీ తెచ్చి అంటించేసుకోవచ్చు. అంతే. ఆ ప్లాస్టిక్ వి దొరుకుతాయా? బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి. ఓ నైస్, బాగుంది కదా. నెక్స్ట్ పుదీనా పేస్ట్. సో ఖాళీగా ఉండరు అనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వెరీ గుడ్. మరి పెయింటింగ్స్ అవి చేయాలంటే కొంచెం నేర్చుకుని ఉంటారు కదా, మీరు ఎవరైనా నేర్చుకున్నారా? నేను నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నారు 10th లో అప్పుడు. ఆ టెక్నిక్స్ అన్ని ఇప్పుడు వీళ్ళకి నేర్పిస్తున్నారా? అంతే. అదే అంటే కొంచెం స్ట్రోక్స్ అవి కొద్దిగా ఉంటాయి కదా, తిప్పటాలు అవి ఇవి. ఇది కొంచెం దగ్గర పడే వరకు. ఓకే. సో పుదీనా పేస్ట్ లో కొంచెం టొమాటో అంతా కూడా మగ్గితే మనకి అట్టి ఫ్లేవర్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. నెక్స్ట్ మష్రూమ్ వేసుకోవాలి. ఓకే. టెక్స్చర్ బాగుంది, డిఫరెంట్ గా. అంటే బేసిక్ గా మష్రూమ్ తో అంటే ఈ టొమాటో కాంబినేషన్ అలా చేస్తూ ఉంటారు కానీ
కొంచెం అది వేరే కలర్ లో వస్తుంది కదా మనకి, ఇక్కడ పేస్ట్ వేయటం మూలన కొంచెం ఇది డిఫరెంట్ గా వచ్చింది. కొంచెం మూత పెడితే దగ్గరకు వచ్చాక తీసేస్తాం. సో సాల్ట్ అది ఇంకా పేస్ట్ లో వేసింది సరిపోతుందా? లాస్ట్ కి యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, చూద్దామా కీర్తన? చూద్దాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, సరిపడా సాల్ట్. ఓకే, నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర. ఓకే, బేసిక్ గా ఈ మష్రూమ్ ఇలాంటివన్నీ కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ లో చేసుకుంటేనే బాగుంటాయి కదా, ఎందుకంటే అవి టేస్ట్లెస్ గా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఇలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నామండి. కాకపోతే మీ ఇంట్లో ఏం చేసినా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయాలి. రోజు ఎన్ని కూరలు చేస్తారు? ఐ మీన్ అంటే టూ కంపల్సరీ చేస్తాం. ఓకే, అంటే ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి. నైస్ నైస్. పచ్చి మష్రూమ్ పెట్టారా? అలా వండిన వాటిలో అలా పచ్చి మష్రూమ్ పెట్టకూడదు తెలుసా? అవునా? అంటే వీటికి ఇది క్లీన్ గా ఉండదు కదా. క్లీన్ చేసే తెచ్చారా? క్లీన్ చేసే తెచ్చాను. వెరీ గుడ్. పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, మరి పుదీనా మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించిన మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పుదీనా మష్రూమ్ కర్రీ రెడీ.